ఈరోజు చాలా బాధాకరం. గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిజంగా అందరం కలిసి నివాళులు అర్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అనుకోకుండా ఆ పెద్దలు గురువర్యులు బట్టి విక్రమార్క గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సీతక్క గారు, మదియాస్ కన్న గారు, నారాయణ సార్ గారు, రంగారెడ్డి అన్న గారు, కూనమేని సాంబశివరావు అన్న గారు, అదేవిధంగా అల్లం నారాయణ సార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి గద్దరన్న అభిమానులందరూ కూడా నా నమస్సుమంజలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మా నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో దాదాపు గద్దరన్నకు నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. మేము కూడా మా నియోజకవర్గంలో జరపడం జరిగింది. ఇవాళ గద్దరన్న ఈనాడు తన స్వార్థానికి పనిచేయలే, నిస్వార్థంగా తెలంగాణ ప్రాంతంలో సమసమాజ స్థాపన చేయాలి, ఇవాళ అసమానతకు తావు లేదు, ధైర్యంగా బడుగు బలైన వర్గాల కానీ పీడిత వర్గాల విముక్తి కోసం తన పాట తన ఆట ఇవాళ ప్రతి గ్రామంలో స్మరించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా గద్దరన్న యొక్క చూపిన దారి, పాడిన పాట, ఆడిన ఆటకు అర్థం ఉండాలంటే నిజంగా మనం అందరం కూడా వారు చూపించిన ఆశయాలను తప్పకుండా నెరవేర్చాలి. వారు మాకు మొన్న పీపుల్స్ మార్చ్ బట్టి విక్రమార్క సార్ గారు పాదయాత్ర చేపట్టినప్పుడు వారు ఎంత ఉల్లాసంగా అంటే తప్పకుండా ఈ తెలంగాణ తెచ్చిన తర్వాత నా యొక్క హృదయం క్షోభిస్తుంది, నా హృదయం బాధపడుతుంది, నిజమైన తెలంగాణ చూడలేకపోతున్నాం, ఆశించిన తెలంగాణ చూడలేకపోతున్నాం, ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మా అందరికీ కూడా నాయకులు కూడా అక్కడ చెప్పడం జరిగింది. అందుకే బట్టి పీపుల్స్ మార్చ్ చేపట్టినందుకే మా ప్రాంతానికి వచ్చి ఆయన ఆరోగ్యం అట్లా ఉన్నప్పటికైనా తప్పకుండా నేను బట్టెంబడి ఉండాలి, బట్టి నడిపియాలి నేనని చెప్పి పీపుల్ మార్చ్ కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పి కూడా మా దగ్గర ఎడారిగా ఉన్న లక్షిందేపల్లి రిజర్వాయర్ తప్పకుండా సాధించాలని చెప్పి కూడా అక్కడ పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మాట్లాడుతూ ఉంటే ప్రజలు మేమేదో 2,000 3,000 వస్తే చాలు అని బట్టి సార్ కూడా అన్నారు. మనకేం లేదు 3-4 వేల మంది వస్తే చాలంటే ఆ రోజు పెద్ద ఎత్తున గద్దర్ గారు వచ్చినందుకు కూడా పెద్ద ఎత్తున విపరీతమైన జనాలు వచ్చారు. కాబట్టి ఆ రోజు కూడా మేమందరం కూడా అదే లాస్ట్ మీటింగ్ అయింది అక్కడ. కాబట్టి వారు నిజంగా కూడా వారు మరణం ఈ రాష్ట్రానికి చాలా లోటు. కాబట్టి ఆ రోజు మేమందరం కూడా మేము వారి అంతిమ యాత్ర కూడా ఉదయం సంధి రేవంత్ అన్న సమక్షంలో మేమందరం కూడా అక్కడనే ఉండి చాలా బాధపడ్డాం. కాబట్టి ఏదేమైనా రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా ఇలా గద్దర్ గారి యొక్క అన్న ఆశయాలను నెరవేర్చినప్పుడే నిజంగా మనం నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం.